క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉన్నది. 32వ అధ్యాయంలో మోషే దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారం ఒక కీర్తన రాసి ఇజ్రాయేలుకు దాన్ని నేర్పించాడు కదా. ఈ 33వ అధ్యాయం కూడా ఓ కీర్తనలాగా, ఓ కవితలాగా మనకు కనబడుతుంది. అయితే మోషే దీవెన వచనాలు ఇజ్రాయేళ్ల పైన, వారి గోత్రముల మీద మోషే పలుకుతున్న ఆశీర్వచనం. మన పితరుల యొక్క చరిత్రను మనము కాస్త చూస్తే, క్రమముగా వృద్ధాప్యములోకి వచ్చిన తర్వాత తండ్రులు పిల్లల్ని దగ్గరికి తీసుకొని వారి మీద దీవెన వచనాలు, ఆశీర్వాద వచనాలు పలికినట్టుగా మనం చూస్తాం. ఆదికాండము 27వ అధ్యాయంలో 27 నుంచి 29 వచనాలు మనం చూడగలిగితే, నిండు వృద్ధాప్యములో ఉన్నటువంటి ఇస్సాకు యాకోబును దగ్గరికి తీసుకొని అతని ముద్దు పెట్టుకొని అతని వస్త్రములను వాసన చూసి అతని మీద ఆశీర్వాదాన్ని పలుకుతున్నాడు. ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించుగాక. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు. నీ బంధువులకు నీవు ఏలికవై ఉండుము. నీ తల్లిపుత్రులు నీకు సాగిలపడుదురు. నేను శపించువారు శపింపబడుదురు, నేను దీవించువారు దీవింపబడుదురు గాక. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గములను అనుసరించేవారు గనక ఒక తరము నుండి మరొక తరానికి ఆశీర్వాదాన్ని ట్రాన్స్ఫర్ అవునట్లుగా, దేవుని వాగ్దానములు నెరవేర్చబడినట్లుగా ఆ పిల్లలకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని చెప్పి నేర్పి వారి మీద అది కలుగునట్లుగా ప్రవచించేవారు, దీవించేవారు. ఈ విషయంలో వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు. దేవుడు దాన్ని స్థిరపరుస్తూ వచ్చాడు. ఒక వ్యక్తిని దీవించడం అనేది చిన్న విషయమేం కాదు. గాడ్ బ్లెస్ యూ అనేది ఏదో అలవాటుగా ఊతపదంగా మారిపోయింది. కానీ ఆశీర్వదించేవాడికి ఓ స్థానం ఉంది, ఆశీర్వాదం పొందుకునేవానికి ఓ స్థానం ఉంది. ఆ స్థానంలో ఉండి ఆశీర్వదిస్తే తప్ప ఆశీర్వాద వచనాలు వారి మీద సాధ్యమయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఉచ్చరించినంత మాత్రాన అయోగ్యముగా ఏది రాదు కదా. అలాగే ఆదికాండం 49వ అధ్యాయం చూస్తే, ఇస్సాకు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు యాకోబును దీవించాడు. ఇప్పుడు యాకోబు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత తన పిల్లలందరినీ 12 మంది పిల్లల్ని దీవిస్తూ 49వ అధ్యాయం అంతా మనం చూస్తాం. వారు తాము వెంబడిస్తున్నటువంటి దేవుని మీద ఆనుకొని ఉన్నారు కనుక రూఢిగా విశ్వసించారు. ఆయన వాగ్దానం చేశాడు కదా. యెషయా 44:26 అంటాడు, నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను. ఆ మాటకు వస్తే మోషే అహరోనులకు దేవుడిని సెలవిచ్చాడు, మీరు ఇజ్రాయేలును దీవించాలి, ఇజ్రాయేల్ మీద మీరు దీవెన వచనం పలకాలి. అలాగా యాజకులు ఇజ్రాయేలును దీవిస్తూ ఉండగా, ఇదిగో నా పేరట నేను వారిని ఆశీర్వదిస్తానని సంఖ్యాకాండంలో స్పష్టంగా చెప్పారు కదా. ఎఫెసీ సంఘంతో పౌలు మాట్లాడుతున్నప్పుడు తన పత్రికలో అంటాడు, వినువానికి మేలు కలుగునట్లుగా అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలమైన వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి. ఫర్ ఎడిఫికేషన్, ఒక మంచి వచనము, మంచి ఆశీర్వాదకరమైన మాట పలుకుతున్నప్పుడు, ప్రభు కూడా సువార్త భాగంలో తన శిష్యులతో మాట్లాడుతూ వారిని గ్రామములకు పంపుతున్నప్పుడు, మీరు ఏ ఇంట చేరుతారో వారికి శుభమని చెప్పండి, వారి మీద ఆశీర్వాదాన్ని పలకండి, సమాధానమని పలకండి. వారు యోగ్యులైతే ఆ సమాధానం వారు పొందుకుంటారు, వారు అయోగ్యులైతే ఆ సమాధానం మీ వెంట తిరిగి వస్తుందని చెప్పాడు కదా. కనుక పెద్దలైన వారు, తల్లిదండ్రులైన వారు, సేవకులైన వారు తమ ఎదురుగా ఉన్నటువంటి కాంగ్రిగేషన్ని, పిల్లల్ని, తమ కుటుంబ సభ్యుల్ని దీవించే స్థానమందు ఉండుట ఎంత గొప్ప భాగ్యం. ఇక మోషే దీవిస్తూ ఇలా మొదలు పెడుతున్నాడు, యెహోవా సీనాయి నుండి వచ్చెను, శెయీరులో నుండి వారికి ఉదయించెను, ఆయన పారాను కొన నుండి ప్రకాశించెను, వేవేల పరిశుద్ధ సమూహముల మధ్య నుండి ఆయన వచ్చెను, ఆయన కుడిపార్శ్వమున అగ్నిజ్వాలలు మెరీచుండెను. ఆయన జనములను ప్రేమించును, ఆయన పరిశుద్ధులందరూ నీ వశమున ఉందురు, వారిని పాదముల యొద్ద సాగిలపడుదురు, నీ ఉపదేశమును అంగీకరింతురు. యెహోవా సీనాయి నుండి వచ్చెను అంటున్నాడు.
దేవుడు తను తాను మొట్టమొదటిసారిగా ప్రత్యక్షపరుచుకున్నటువంటి స్థలం, దైవజనుడైన మోషే దేవుని దగ్గర ధర్మశాస్త్రాన్ని పొందినటువంటి స్థలం, శయీర్లో నుండి వారికి ఉదయించను, ఆయన వారికి ముందుగా నడిచినటువంటి వైనం. కీర్తనకారుడు అంటాడు, దేవా నీ ప్రజల ముందర నీవు బయలుదేరినప్పుడు, అరణ్యములో నీవు ప్రయాణం చేసినప్పుడు భూమి వణికెను, దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను, ఇజ్రాయేలు దేవుడకు దేవుని సన్నిధిని ఆవలసినై కనిపించెను. రాజైన యెహోషాపాతు మీదికి అనేక శత్రువులు దండెత్తొచ్చినప్పుడు యెహోషాపాతు పాడుతూ స్తుతిస్తూ యుద్ధానికి బయలుదేరగా వారికి ముందుగా దేవుడు నడిచినట్టే నా దేవుడు తన ప్రజలకు ముందుగా నడుచువాడుగా ఉన్నాడు. మోషే అంటున్నాడు, ఆయన పారాను కొన నుండి ప్రకాశించెను. సంఖ్యాకాండంలో మనం 10వ అధ్యాయంలో చూస్తాం. తర్వాత ఆ మేఘము పారాను అరణ్యమందు నిలిచెను. పగలు మేఘస్తంభములో, రాత్రి అగ్నిస్తంభములో దేవుడే పిల్లల్ని రొమ్మును మోసినట్లుగా, కాపరి గొర్రెల్ని నడిపించినట్లుగా రాత్రి పగలు వారితో ఉండి నడిపిస్తూ ఉన్నాడు. ఇక మోషే వరుసగా ఒక్కొక్క గోత్రం గురించి మాట్లాడుతున్నాడు. రూబేను అతని వారు లెక్కలేనంత మంది అవుతారంటున్నాడు. యూదా బాహుబలం అతనికి చాలున్నట్లు చేసి అతని శత్రువులకు విరోధముగా నీవు అతనికి సహాయం చేయవాడవైందు. లేవిని గురించి మాట్లాడుతున్నాడు. నీ ఊరిము, నీ తిమ్ముము, నీ భక్తిని కలవు అంటే వారి యాజకత్వం గురించి వారి మీద మాట్లాడుతున్నాడు. ఇక వరుసగా బెన్యామీను, యోసేపు, జబూలును, ఇస్సాకారు, గాదు గోత్రము, దాను, నఫ్తాలి, ఆషేరు, ఈ అన్ని గోత్రాల మీద ఉన్న విషయాలన్నీ వివరింప సఖ్యం కాదు కానీ అధ్యాయం చదువుతున్నప్పుడు. అయితే చివరిగా 28వ వచనంలో మీరు చూడండి, ఇజ్రాయేలు నిర్భయముగా నివసించును, యాకోబు ఊట ప్రత్యేకింపబడును, అతడు ధాన్య ద్రాక్షరసములు గల దేశములో ఉండును, అతనిపై ఆకాశము మంచును కురియును. ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు, ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషం వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. రక్షణ పొందిన వాని మనోనేత్రములు వెలిగింపబడాలని ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయంలో పౌలు యొక్క ఆవేదన, ప్రార్థన. ఎందుకంటే పైకి భక్తి కలిగి ఆంతర్యములో దేవుని శక్తి మీద ఆధారపడని వారు ఉన్నారని ఆయన చూశాడు. తండ్రి అయిన దేవుడు క్రీస్తులో వినియోగపరిచిన ఆ మహాత్మ్యము, ఆ మహిమైశ్వర్యము ఎట్టిదో తెలియాలంటే వీరి మనోనేత్రాలు వెలిగించబడాలి. రక్షణ పొంది ప్రభువును అంగీకరించి సంఘములో ఉన్న తర్వాత కూడా ఆయన శరీరంలో ఒక అవయవముగా చిన్న చిన్న సమస్యలను బట్టి, వ్యాధులను బట్టి కృంగిపోతూ నిరుత్సాహంగా మాట్లాడేటువంటి మనుషుల్ని మనం చూస్తూనే ఉంటాం. ఇజ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. సాధారణంగా దేవునితో మనం అంటూ ఉంటాం, దేవా నిన్ను పోలిన వారు ఎవరు. అది నిజమే అయితే ఆ దేవుని ప్రజలు, ఆయన అంటాడు మీకు యెహోవా దేవుడిగా ఉన్నారు, మీరు ఆయన ప్రజలుగా ఉన్నారు, ఆయన మిమ్మల్ని రక్షించాడు, కనుక నిన్ను పోలిన వాడు కూడా ఎవడు లేడని. పొందిన స్థితి ఏంటి, పొందిన భాగ్యం ఏంటి, పొందబోతున్న మహిమ ఏంటి, ఏ దేవుని అనుసరిస్తున్నామో కూడా ఆ విఘ్నత మనం ప్రతిదినం కలిగి ఉండాలి. 144వ కీర్తనలో చివరి వచనం ఏంటి, ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఏ స్థితి అది? ముందు వచనంలో అంటాడు, మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల్లాగున్నారు, మా కుమార్తెలు నగరుకై చెక్కబడిన మూల కంబముల వలె ఉన్నారు, మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి, మా గొర్రెలు 1000 కొలదిగా 10,000 కొలదిగా, మా గడ్డి బిళ్ళలో పిల్లలు మేయుచున్నవి, మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి, మా వీధుల్లో జొరబటైనను ఉరుకులెత్తుటైనను లేదు, వాటిలో శ్రమగల వారి మొర వినబడుటైనను లేదు. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా దేవుడిగా గల జనులు ధన్యులు. ఆయనను నమ్ముకొనండి, ఆయనే ఔన్నత్యము, ఆయనే సహాయము, ఆయనే కేడము. ఇట్టి ధన్యకరమైనటువంటి జీవితం ఇచ్చిన దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక. క్రీస్తు యేసు ద్వారా ఇజ్రాయెల్ మీద పలుకుబడిన ఈ ఆశీర్వచనములు మీరు అనుభవించుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.